విశాఖ ఒకటి సాధించింది. తనని తిట్టే వాళ్ళ చేత మెప్పించే స్టేట్మెంట్లు ఇప్పిస్తోంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానుల తీర్మానాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి విశాఖని ప్రధానంగా రాజధాని చేయాలనుకున్నారు. ఎందుకంటే అమరావతి దశాబ్దాలు పడుతుంది, ఇదైతే 2 దశాబ్దాలలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడేలా చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశం. అతి తక్కువ ఖర్చుతో అయిపోతుంది అని. ఈవెన్ 450 కోట్లతో టోటల్గా కొండపైనే ఒక అద్భుతమైనటువంటి పాలనా విభాగాన్ని ఏర్పాటు చేసుకొచ్చాడు. దాని మీద విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్లాన్ చేసుకొచ్చాడు. ఆ సందర్భంలో విశాఖ గురించి విషం చిమ్మినటువంటి పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, అరజన్ మీడియా డిబేట్లు. తుఫాన్లు వస్తాయి, తుఫాన్లు అక్కడే పుడతాయి, అసలు ఆ నగరం ఉంటుందో లేదో తెలియదు, ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి నగరాల్లో ఒకటి, ఇట్లాంటి దారుణమైనటువంటి విషయం చెప్పారు. ఒకసారి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజున ఇదేం విషయం రా నాయన, విశాఖ మీద విషయం చెప్పడం ఏంటి, అసలు తుఫాన్లు అక్కడ స్టార్ట్ అయితే వచ్చేది ఇటు మచిలీపట్నము, ఇటు విజయవాడ, ఇక్కడ వరదలు కూడా వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తుంటాయి. విశాఖపట్నంలో ఆ హుదూద్ తుఫాన్ తప్పించి పెద్ద ఇంపాక్ట్ చూపించింది లేదు. మిగతా అవన్నీ అక్కడ పుట్టి మిగతా ప్రాంతాలకు పోతాయి. ఆ పోయేటటువంటి ప్రాంతాలే గోదావరి జిల్లాలైనా, కృష్ణా గుంటూరు జిల్లాలైనా, నెల్లూరు జిల్లా దాకా ఈ కోస్తా తీరానికి ఇబ్బంది ఉంటుంది, కానీ అటు కాదు అన్నటువంటి విషయం ప్రస్తావించారు. బట్ విష ప్రచారం అప్పుడు చేసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే ఆర్థిక రాజధానిగా అదే కరెక్ట్ అన్నటువంటి కాన్సెప్టే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఈనాడు రాసుకొచ్చింది నగరి మన విశాఖ అంటూ ప్రపంచ ప్రఖ్యాత సంస్థల దృష్టి ఇటువైపే. 28న గూగుల్ మెగా డేటా సెంటర్, ఏఐ హబ్కి శంకుస్థాపన, రాష్ట్ర ఐటీ రంగ భవిష్యత్తును మలుపు తిప్పిన గేమ్ చేంజరు, ఏఐ సరికొత్త బ్రాండ్ ఇమేజ్, సెమీకండక్టర్ విభాగంలో రాబోతున్న పరిశ్రమలు, గూగుల్ క్లౌడ్ పరంగా ఆసియాకే గేట్వే, నిర్మాణ సమయంలోనే వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ తప్పుడు ప్రచారమే. డేటా సెంటర్ ద్వారా వేలాది ఉద్యోగాలు రావు. ఆ డేటా సెంటర్ని నమ్ముకుని ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉండేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖకి రావడానికి సిద్ధపడాలి. ఎందుకంటే అక్కడెక్కడో ఈ డేటా తీసుకునే కంటే డేటా సెంటర్ పక్కన ఉంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అన్నది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సెల్ టవర్ దగ్గర సిగ్నల్ బాగా వస్తుంది, దూరంగా వెళ్ళినప్పుడు సిగ్నల్ పోతుంది. అట్లాంటి పరిస్థితిని బేస్ చేసుకు ఈవెన్ మనకి కేబుల్ కనెక్షన్లోనైనా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి క్వాలిటీ వస్తుంది, దూరంలో ఉంటే కొంత క్వాలిటీ తగ్గుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అద్భుతం అవకాశం ఉంటుంది. అది మనం ఫర్దర్ యాక్టివిటీ చేసుకురావాల్సిన అవసరం ఉంది.